బకాయిలు కలిపి 6,000 వస్తే 12,000 రూపాయలు ఒక నెలలో దివ్యాంగులకు వస్తుంది. ఇది పేదవాళ్ళ పైన మాకుండే కమిట్మెంట్. ఎవరైతే కొంతమంది చేతులు లేకుండా కాళ్ళు లేకుండా అవస్థపడుతున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి 15,000 రూపాయలు నెలకు. అందుకని ఈ వారం రోజులు చాలా ముఖ్యం. ఈ వారంలో అతనికి అర్థమైపోయింది, ఓడిపోతామని నిర్ణయించుకున్నాడు. సర్వేలన్నీ ఏకపక్షంగా వస్తున్నాయి. గెలిసేది ఎన్డీఏ క్లియర్ గా వేరుంది. ఈ రాష్ట్రానికి పట్టిన సరి మే 13వ తారీఖున విరగడైపోతుంది తమ్ముళ్ళు. మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే ఈరోజు మనం చూస్తున్నాం, క్లాస్ వార్ అంటాడు. నేను అడుగుతున్నా, క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్. రాష్ట్రంలో ఉండే సంపదంతా నువ్వేదో చేశావు. ఇక్కడుండే మీరందరూ ఉన్నారు. ఇప్పుడే అమిత్ షా గారు చెప్పారు, బిగ్గెస్ట్ స్కామ్ లిక్కర్ స్కామ్. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్. తమ్ముళ్ళు ఇప్పుడు ఎంత క్వార్టర్ బాటిల్? 200. అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతుంది? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? తెలంగాణలో ఉండే బ్రాండ్ ఇక్కడ ఉందా? ఇక్కడ జే బ్రాండ్ ఉంది, జగ్గుబాయ్ బ్రాండ్ ఇక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, కడాయి షాపుల్లో కూడా ఆయన మనుషులే. ఏ తమ్ముళ్ళు ఏ షాపులో అయినా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా? బజార్లో మారుమూల చాయ్ వాళ్ళ టీ కొట్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే ఈయన మాత్రం డబ్బులే పే చేయాలి. దాంట్లో ఈయన కమిషన్ సాయంత్రం అయితే తాడేపల్లి కొంపకి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరికీ, ఇసుక వస్తా ఉందా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, తెలుగుదేశం ఉన్నప్పుడు 1000 రూపాయలు ఒక ట్రాక్టర్కి వచ్చిందా లేదా అని అడుగుతున్నా. ఈరోజు 5,000 రూపాయలు అయిపోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, దాచుకున్నాడు. భవిష్యత్తులో మీకు ఇచ్చే హామీ ఉచిత ఇసుక ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. మే 13 తర్వాత ఏ ఊర్లో ఇసుక మీరే తీసుకుపోయే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను. భూముల మీద ఇప్పటికే చాలా వరకు చూశారు. ఇక్కడే లేపాక్షి ఉంది. లేపాక్షిని కొట్టేయాలని ప్లాన్ చేశారా లేదా? ఇడుపలపాయలో భూములు కొట్టేశారా లేదా? నేను ఒకటి అడుగుతున్నా, ఈ ధర్మవరంలో తమ్ముళ్ళు ఒక్క విషయం మీరు చెప్పండి, భూమి మీద జగందా? భూమి పైన హక్కు మీద జగందా? మీరైతే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో ఏంటి? వాళ్ళ నాన్న ఇచ్చాడా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా? వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా? లేకుంటే వాళ్ళ అమ్మమ్మ ఊరిచ్చాడా? లేకుంటే వాళ్ళ అమ్మమ్మ ఊరిచ్చాడా?